ఓబీసీలు వీళ్ళందరూ మన అప్పర్ కాస్ట్ యొక్క నాయకత్వానికి అంగీకరిస్తే తప్పితే దానికి ఆధారంగా ఒక హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటించడానికి క్లియర్ కట్ సందేశం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఇస్తోంది దేశంలో. ఇప్పుడు అదే ఆ సందేశంతో స్పష్టమయ్యేది ఏంటి? సామాజిక న్యాయం అనే అంశాన్ని తీసుకుని మనం ఏదైతే పోరాటానికి దిగుతున్నామో ఆ సామాజిక న్యాయం ఇంకా దూరంగా అయ్యే అవకాశం చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ ఈ 2 ఏళ్లలో మన మోదీ గారు ప్రధాని అయిన తర్వాత చేసిన పనులేంటి? ప్లానింగ్ కమిషన్ని రద్దు చేశాడు. ప్లానింగ్ కమిషన్ రద్దు చేస్తే ప్లాన్ రద్దు అయింది. ప్లాన్ రద్దు అయితే మన దళితులకి గిరిజనులకి సబ్ ప్లాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవాళ రద్దు అయ్యాయి. 73,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్స్ మన దళితులకి గిరిజనులకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్స్లు, ఓబీసీలకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు, అవన్నీ స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఇవాళ ఆ డబ్బును రిలీజ్ చేయమంటే ఆ పని చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాని గురించి అంగీకరించలేదు. అంటే స్పెషల్గా స్కీమ్స్ కొన్ని పోరాటాల తర్వాత ఈ స్కీమ్స్ ఏవైతే ఏర్పడ్డాయో అవన్నీ ఇవాళ రద్దు చేయడం జరుగుతుంది. అంటే సామాజిక న్యాయం అనేది ఆర్థిక రంగంలోనే దూరం అయ్యే విషయం కాదు. సామాజిక రంగంలో ఇప్పుడు గోరక్ష సమితి అని మొదలెట్టింది ఆర్ఎస్ఎస్ అన్ని చోట్ల. ఆ గోరక్షల్లో మన దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని దళితుల మీద దౌర్జన్యం పెద్దతన పెరిగింది పూర్తి దేశం మొత్తం. మీరు విన్నారు గుజరాత్లో ఆ ఊనాలో ఆ గ్రామంలో ఏం జరిగిందో 4 దళితులతో. అదేవిధంగా మైనారిటీస్కి వ్యతిరేకంగా అదే గోరక్ష సమితి దగ్గర నుంచి అఖ్లక్ అనే ఒక మైనారిటీని చంపేశారు. ఒక శుద్ధ అబద్ధం మీద ఆయన దగ్గర ఏదో గో మాంసం ఉందని చెప్పి ఆ ఆరోపణతోటి ఆయన్ని చంపడం జరిగింది. ఇలాగే లతేహార్లో 2 యువకుల్ని ఈ ఆరోపణ మీదే వాళ్ళని అక్కడ చంపారు. అంటే ఈ సామాజిక రంగంలో ఈ దౌర్జన్యాలు కూడా మన దళితులకి వ్యతిరేకంగా, ఓబీసీలకి వ్యతిరేకంగా, మైనారిటీస్ వ్యతిరేకంగా ఇవి పెరుగుతున్నాయి. అంటే ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో, ఈ అన్ని రంగాల్లోనూ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా కానీ వ్యతిరేకంగా పోరాటాలు చేయాలంటే ఇవాళ ఈ ఎర్ర జెండా, ఈ నీల జెండా అంటే లాల్ సలాం జై భీమ్ ఈ 2 స్లోగన్స్ కలిసి మళ్ళీ అదే ఇంకలాబ్ జిందాబాద్ అనే స్లోగన్ వరకు అది చేరకపోతే ఈ రకమైన దాడులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని మనం తట్టుకోలేము. అలాంటి పరిస్థితుల్లో బంగారపు తెలంగాణ, బంగారపు భారతదేశం అనే స్లోగన్స్ ఇవేవి మనం దాన్ని అచీవ్ చేయలేము. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఇవాళ మా పార్టీ కట్టుబడి ఉంది, మార్క్సిస్ట్ పార్టీ. మీ అందరికీ ఇక్కడ నా విప్లవ శుభాకాంక్షలు మా పార్టీ కేంద్ర కమిటీ తరఫు నుంచి మీ అందరికీ నేను ఎప్పుడైతే ఇస్తున్నానో దాంతోపాటు మా పార్టీ యొక్క వాగ్దానాన్ని కూడా మీ అందరి ముందర చెప్తున్నాను. ఇవాళ మన పార్టీ కట్టుబడి ఉంది. ఈ సామాజిక న్యాయం అనే ఈ స్లోగన్ మీద ఈ ఎర్ర జెండా, ఈ నీలం జెండాని కల్పించి ఒక ప్రజా ఉద్యమాన్ని బలపరిచి పూర్తి దేశవ్యాప్తంగా ఇవాళ మోదీ గవర్నమెంట్ మీద, ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ మీద ఈ ఒత్తిడి తీసుకొచ్చి సామాజిక న్యాయాన్ని దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయించడానికి దానికోసమని ఈ ప్రజా ఉద్యమాన్ని బలపరుస్తాం అనేది అది మా ఇవాళ కమిట్మెంటు, మా వాగ్దానం. అందుకే ఆఖరి మాట నేను చెప్పేది మీ ముఖ్యమంత్రి గారు కూడా, అయ్యా ఇప్పటివరకు రాసిన ఈ పుస్తకంలో అనేక అంశాలు ఉన్నాయి. వీటిని కానీ మీరు పరిష్కరించకుండా ఉంటే, అదే కాకుండా బెదిరింపులు ఏ విధంగా జరుగుతున్నాయో అవే కానీ జరుగుతూ ఉంటే జ్ఞాపకం పెట్టుకోండి. ప్రజా ఉద్యమాలు బలంకి ఆధారంగా మీ మీద ఈ ఒత్తిడి తీసుకురావడానికి మేము పునర్సంకల్పన ఇవాళ తీసుకుంటున్నాం. ఇవాళ ఈ మహాసభల్లో ఆ పునర్సంకల్పన తీసుకునేది మీకు సామాజిక న్యాయానికి మీరు చేసిన వాగ్దానాన్ని అన్నింటినీ మీ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయిస్తాం అనేది
అది మా ఇవాళ తీసుకుంటున్న పునర్సంకల్పన వాగ్దానం. దానికి ఆధారంగానే రాబోయే రోజుల్లో ఈ ప్రజాోద్యమాలను ఇంకా బలపరుస్తుందామని మీ అందరికీ చెప్తూ, గతంలో కూడా ఈ విషయాన్ని చెప్పాను, అది చెప్తూనే నేను ముగిస్తాను. ఇవాళ సామాజిక న్యాయం అంటే మాకు అర్థం ఏంటి? ఇంద్రధనుషులో ఒకవైపు నీలం రంగు ఉంటుంది, రెండో వైపు ఎర్ర రంగు ఉంటుంది. ఇప్పుడు లాల్ జెండా, నీల్ జెండా, లేకపోతే జై భీమ్, లాల్ సలాం అనే దాని అర్థం ఇంద్రధనుషులో నీలంకి ఎర్రకి మధ్యలో ఉన్న రంగులన్నీ, అంటే మన బ్రహ్మాండంలో ఉన్న రంగులన్నీ, ఈ రంగులన్నీ ఈ నీలం ఈ ఎరుపు మధ్యలో ఉన్న రంగులే. ఈ ఎరుపు నీలం కానీ కలిస్తే బ్రహ్మాండంలో ఉన్న రంగులన్నీ కలిసిపోతాయి. బ్రహ్మాండంలో ఉన్న ప్రజలందరూ కలుస్తారు. దానికి ఆధారంగానే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి దోపిడీ లేని వ్యవస్థని, ఆ రకమైన సమాజాన్ని నిర్మించడానికి మేము కట్టుబడి ఉన్నాం. మీ అందరికీ చివరిని అప్పీల్ చేస్తున్నది, ఈ రకంగా ఈ పోరాటాలు రాబోయే రోజుల్లో ఇంకా బలపరుస్తాం. మీరందరూ ముందడుగేసి సహకరిస్తారు అనే ఆ ఆశతోటి ఆ అప్పీల్ చేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.